ఏమ్రా డప్పు పొద్దుగాల చురి చేసినావా? ఏ ఊకోనా ఎట్లా కనిపిస్తున్నా కొమటడని అయిపోయింది కరెక్టా కాదా అని చూస్తున్నా. ఏం చెప్పిండ్రు? వాటర్ నీళ్ళు కలుస్తున్నందుకు SLBC ప్రమాదాలు జరుగుతున్నాయంట అన్న. అదే చూస్తున్నా ఎట్లా జరుగుతున్నాయో. వాటర్ బాగా వస్తున్నది, మడ్ కూలిపోయిన మడ్ అంతా కలిసే వరకు వాటర్ నీళ్ళు కలిసే వరకు ఇంత టాలెంటెడ్ ఉన్నావు. అరే తీరా నువ్వు ఫస్ట్ ఓడని చూస్తే పిచ్చోళం అనుకుంటాడు. ఆయన వాటర్ నీళ్లు అలాగలాగారా? మెంటల్ లేచిందా? తాగి మాట్లాడుతున్నావా? ఎవరు దాగి మాట్లాడుతురా అన్న? ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిండు వాటర్ లో నీళ్ళు కలిస్తే ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి. ఎట్లొస్తారా ఈ ఐడియాలు వెంకటరెడ్డి? ఏముందన్న దగ్గరుండి చెవిపెట్టి మరీ అన్నాడు. నువ్వు చూడలే? ఇప్పుడే వచ్చింది ఫోటో, లేటెస్ట్ ఫోటో. అట్లా చెవి పెట్టి వింటున్నారంట ఏం సౌండ్ వస్తుంది ఏంటి అనేది. అరే బహుశా దీంట్లో నుంచి వెళ్ళి అక్కడ అవతల చెప్పుంటారు. అవతల అంత గొప్పగా సిగ్గు అనిపించేది వీళ్ళకి ఎందుకో. లోపల ఉన్న వాళ్ళు ఫోన్ లో టచ్లు ఉన్నారంట అన్న వాళ్ళ ఇంట్లోతో అననే చెప్పిండు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని అక్కడికి ఎందుకు తోలిరు సీఎం గారు? ఇంజనీరింగ్ సగం దాకా చదివిండు కానీ ఆ మనిషి చెప్తున్న మాటలకు లోపట ఉన్నాయన్నట. ఆ లోపల చిక్కుకున్న ఆయన వాళ్ళ భార్యతో మాట్లాడినట ఫోన్ లో. అవురా, లోపల పబ్జి కూడా ఆడుకుంటారంట. అట్లానా అన్న? దిమాకున్నా అదరా, ఆడ సిగ్నల్ పనిచేస్తే లోపల గిసొంటప్పుడే అనిపిస్తుంది అన్న జర చదువుకున్న లీడర్లు, సబ్జెక్ట్ ఉన్న లీడర్లు ఉండాలని. అరే నువ్వు ఎక్కడ ఇషారా చేస్తున్నావు నాకు అర్థమవుతుంది. ఆపరాయిగా నువ్వు. Clear on three things: clarity of thought, clarity of expression, and clarity of eventually execution. పాపం అన్న దేవుని దయతో SLBCలో ఎరుకున్న వాళ్ళు సేఫ్ గా బయటకు వస్తే చాలు. అవురా, దేశం మొత్తం అదే కోరుకుంటుంది. జల్దీ రావాలి వాళ్ళు. హాయ్ గైస్, హోప్ యూ లైక్ ద వీడియో. SLBC వర్కర్స్ తొందరగా బయటకు వచ్చి సేఫ్గా వాళ్ళ ఫ్యామిలీస్తో ఉండాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.